ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ స్టేట్లో అంటే కర్ణాటకలో. సో మనకి ఎయిర్ బస్ మధ్యలో, అదేవిధంగా టాటాకు సంబంధించినటువంటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ మధ్యలో ఈ ఒప్పందం అనేది జరిగింది. సో దీంట్లో H125M హెలికాప్టర్ ఏదైతే ఉందో దీని అసెంబ్లీ లైన్ని కర్ణాటకలో ఏర్పాటు చేయనున్నారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్. ఓకే, సో ఎక్కడ? వేమ్గల్, కర్ణాటక. ఓకే, సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అదేవిధంగా ఎయిర్ బస్ మధ్యలో బేసిక్గా ఈ ఒప్పందం జరిగింది. దీంట్లో H125 ఎయిర్ బస్ సంబంధించినటువంటి హెలికాప్టర్ని అసెంబ్లీ లైన్ చేయనున్నారు. సో ఫస్ట్ డెలివరీ వచ్చేసి 2027 కల్లా ఇవ్వనున్నారు. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఇన్ ఇండియా. అదేవిధంగా సివిల్ అండ్ డిఫెన్స్ ఏవియేషన్ కేపబిలిటీస్లో ఎంతగానో ఇండిజినస్గా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. గ్లోబల్ ఏవియేషన్ హబ్గా ఇండియా మారనుంది. అదేవిధంగా బేసిక్గా ఎయిర్ బస్కి సంబంధించినటువంటి H125 హెలికాప్టర్స్ యొక్క స్పెషాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఎయిర్ బస్ కంపెనీకి సంబంధించినటువంటి ఇకురోలి ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ అన్నమాట. ఓకే, 40 మిలియన్ ఫ్లైట్ అవర్స్ వరల్డ్ వైడ్. అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్ పైకి వెళ్ళినటువంటి, అంటే మౌంట్ ఎవరెస్ట్ పైన ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి హెలికాప్టర్ ఏదైనా ఉందంటే H125 హెలికాప్టర్. సో వీటిని సివిల్ అదేవిధంగా పారా పబ్లిక్ మిలిటరీ ఆపరేషన్స్లో కూడా వాడచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్.